భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈరోజు 76వ శ్లోకం అండి. ముందుగా శ్లోకం. భక్తిర్మహేష పద పుష్కరమావసంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. భక్తిర్మహేష పద పుష్కరం ఆవసంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. ఇక్కడ మనకు జన్మ సాఫల్యం అనే దాని గురించి ఈ శ్లోకంలో మనకు వివరిస్తున్నారు ఆది శంకరాచార్యుల వారు చక్కగా. జన్మ సాఫల్యాన్ని, మనం ఈ జన్మను తీసుకున్న దానికి ఎటువంటి సాఫల్యాన్ని పొందాలి అని వివరిస్తున్నారు. ఇది కూడా చెప్పాం కదండి, ఏ శ్లోకానికి ఆ శ్లోకం అద్భుతం. చక్కగా మనస్సు పెట్టి వినండి అందరూ. అంతే. ముందుగా పద విభాగం నేర్చుకున్నాం మనం. భక్తి. భక్తి అంటే ఏంటి? సేవ. మహేష పద పుష్కరం, ఈశ్వర పాద రూపమైన ఆకాశము అనే. ఆవసంతి స్థిరముగా ఉన్నదై. కాదంబినీవా మేఘాల వలె. పరితోష వర్షం ఆనంద వృష్టిని. కురుతే కలిగించుచున్నది. తేన అంటే ఆ వర్షం చేత. యస్య ఏ వ్యక్తి అయితే, ఏ పురుషుడైతే. మనస్తటాకః మనస్సుని, తన మనస్సు అనే చెరువుని. సంపూరిత నింపుకుంటాడో. భవతి అగునో అంటే నింపుకోవాలి అనుకుంటాడో. తజ్జన్మ సస్యం వారి జన్మమను పైరు. సస్యం అంటే పైరు అని తెలుసు కదా. అఖిలం నిశ్శేషంగా. సఫలం ఫలవంతమే అవుతుంది. తదితరం అది కాక. చ మరియు నా సఫలం కాదు అని చెప్తున్నారు. ఎందుకు సఫలం కాదు అని ఇక్కడ అర్థాన్ని మనకి చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనస్సుని తటాకం చేసుకోమంటున్నారు. ఆ మనస్సుని, మన మనస్సుని తటాకం చేసేసుకొని, పెద్ద తటాకంగా నింపుకొని, ఆ తటాకంలో శివుడి యొక్క పాదాలను చేర్చుకోమంటున్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం మనం పాదాలు, ఆ పాద నమస్కారానికి ఉన్న గొప్పతనం. అలా పాద నమస్కారం చేయడం వల్ల కలిగే భక్తి చెప్పుకున్నాం మనం. అలాగా మనం ఏం చేయాలంట? మహేషుని పాదమనే ఆకాశంలో. ఇక్కడ మహేషుడిని పాదాన్ని ఆకాశంగా పోల్చారు. మహేషుడి పాదము అనే ఆకాశంలో నిలిచి భక్తి అనే మేఘమాలను సంతోషమనే వర్షంతో కురిపించాలంట మనం. అక్కడ మనం మేఘాలు ఉంటాయి కదా, ఆ మేఘాలను ఎలాగంట మన భక్తిలో, మనలో ఉన్న భక్తిని మాలగా చేసి, మేఘమాలగా చేసి, ఆకాశాన్ని పాదం అనుకున్నాం కదా, ఆకాశంలో ఏముంటాయి? మేఘాలు ఉంటాయి. అలా మన భక్తి అనే మేఘమాలని ఆయన పాదాలకు సమర్పించమన్నారంట. అప్పుడు సంతోషం అనే వర్షమును కురిపిస్తుందంట ఆ మేఘం. మామూలుగా మేఘం ఏం చేస్తుంది? సాధారణంగా వర్షం కురిపిస్తుంది పంటలు కురవడానికి. అక్కడ ఆకాశం ఏమైంది? భగవంతుడి పాదం అయ్యింది. ఆ పాదానికి మన మాల, భక్తి అనే మేఘమాలను సమర్పిస్తే అది ఆనందం అనే, సంతోషం అనే వర్షాన్ని కురిపిస్తుందంట. ఎవరి మనస్సు అనే కొలను నిండుతుందో, అలా ఆనందంతో కురిసిన వర్షం ఎవరి మనస్సులోకి వచ్చి, ఎవరి కొలంలోకి వచ్చి నిండుతుందో వాడి యొక్క జన్మ అనే పంట సంపూర్ణంగా పండుతుందంట. ఎలాగైతే మేఘం వర్షించినప్పుడు పంటలు సస్యశ్యామలంగా ఉంటాయో, ఈ ఆనందం అనే వర్షం పడినప్పుడు ఆ వర్షాన్ని
ఏ భక్తుడైతే తన మనస్సులోకి సంతోషంగా నింపుకుంటాడో వాడి జన్మ కూడా సస్యశ్యామలమవుతుంది అని చెప్తున్నారు. ఎంతో చక్కటి శ్లోకం అండి. జన్మ సాఫల్య మంత్రం అంటారు కదా! ఈ శ్లోకంలో చక్కగా జన్మ సాఫల్యం గురించి వివరించారు మనకి ఆది శంకరాచార్యుల వారు. ఓ మనసే అంటే నా మనసే మహాతటాకం అని మొదలుపెట్టారు. భక్తి కొద్దీ సారీ భక్తి కొద్దీ తవ్వి తవ్వి నా మనస్సుని సువిశాలమైన మహాతాటాకంగా రూపొందించుకున్నాను. ఈయనలో భక్తి కొద్దీ ఈయనేం చేశాడంట, మనస్సుని తవ్వి 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 సువిశాలంగా మహాతటాకంలాగా మార్చుకున్నాడంట. తటాకం అంటే తెలుసు కదా, చెరువు అని నది అని ఇట్లా చెప్పుకుంటుంటాం. నీళ్లతో నిండి ఉన్నదాన్ని తటాకం అంటారు. ఇంకా ఆయనకి శివుడికి ఏం నామాలున్నాయి? వ్యోమకేశుడు. వ్యోమకేశుడు అంటే ఆకాశమంతా జటలు కలిగిన వాడు అని చెప్పుకున్నాం. దిగంబరుడు, దిగంబరుడు గురించి కూడా చెప్పుకున్నాము. వ్యోమకేశుడు, దిగంబరుడైన సదాశివుడు ఆయన గురించి కూడా చెప్పుకున్నాం. ఈ ఈ సదాశివుని పాదార విందాలే ఆ తటాకానికి చెందిన దివ్య దివ్యమైన ఆకాశం అవుతున్నాయంట. నాలో పొంగుతున్న భక్తి ఆ ఆకాశానికి మేఘమాలికల వలె చేరుతున్నాయి. ఆ కాదంబినులన్నీ కపర్ది పాదాలను, కపర్ది అంటే జటలు కలిగిన వాడిని కపర్ది అంటారు. ఈ కాదంబినులన్నీ కపర్ది పాదాలను దట్టంగా కమ్ముకున్న వేళ ఆయన కారుణ్య వాయువు చేత కరిగిపోతున్నాయి. అలా కరిగిపోయి వర్షంగా కురుస్తుంది. ఎంత చక్కటి ఉపమానం అండి. ఈ కాదంబినులన్నీ, కాదంబి అంటే మేఘము అనే అర్థం. ఈయనంట భక్తి అనే మేఘాలను ఆయన ఆకాశంలో పాదంగా నిలబడి ఉన్నాడు కాబట్టి ఆకాశాన్నే పాదంగా చేసుకున్నాడు కాబట్టి ఈయన కాదంబులను పంపించాడంట, కపర్ది పాదాల దగ్గరికి పంపించాడంట. అవి కపర్ది యొక్క పాదాలను దట్టంగా కమ్ముకున్న వేళ ఆయన కారుణ్యము అనే వాయువుతో కరిగిపోయాడంట. అలా ముసురు పట్టిన చందంగా శివుని కరుణ కుండపోతగా కురిసిపోతుండగా అప్పుడేమైంది? చక్కగా ఆ మేఘం వర్షించింది. కాదింబిని అనే మేఘమాలను పంపించాడు కదా ఆయన పాదాలకి. ఆయన కారుణ్యం చూపించాడు. అప్పుడు వెంటనే ముసురు పట్టి శివుని కరుణ అంతా కుండపోతగా కురిసిపోతుండగా నా మనస్సుని ఇక్కడ తటాకం చేసుకున్నాను కదా! నా మనస్సునే తటాకం నిండిపోతూ ఉంది. నా జీవనానికి సరిపడేంతగా నీటి వనరు, నీటి వనరంతా నా చిత్తము అనే చెరువులో నిండిపోతూ ఉంది. ఆయన కరుణని ఎలా పంపించాడో కుండపోతగా ఆ కుండపోతతో ఈయన మనస్సు అనే చెరువుని నింపేసుకుంటున్నాడంట. దీనితో నేను ముక్కారు పంటలు పండిస్తాను. మామూలుగా వర్షం నీళ్లతో పంటలు పండిస్తాం భూమిలో. ఈయన ముక్కారు పంటలు దేనికోసం పండిస్తాడంట? జన్మ సాఫల్యం కోసం పండించి ఆ జన్మ సాఫల్యాన్ని సాధిస్తాను. మరోలాగైతే నేను సాధించగలనా అని చక్కగా అడుగుతున్నాడు. ఇలా మనం కూడా ప్రతి ఒక్కళ్ళం వచ్చింది మన జన్మను సాఫల్యం చేసుకోవడానికే. ఈ జన్మ సాఫల్యం గురించి మనకి ఒక పార్వతీ అమ్మవారి గురించి చిన్న కథ ద్వారా తెలియచేస్తారు ఆదిశంకరాచార్యుల వారు. అదేంటో మనం తెలుసుకుందాం. ఓం నమ శివాయ.